గ్రేటర్ సిటీలో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా రూట్ మార్చింది. ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముందు వారికి గడువు ఇవ్వాలని నిర్ణయించింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి 10 రోజుల గడువు తర్వాతే కూల్చివేతలు చేపట్టనుంది. కోర్టు ఆదేశాలు, ప్రజల నుంచి వచ్చిన విమర్శలతో ఈ మార్పులు తీసుకొచ్చింది హైడ్రా. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది హైడ్రా. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములపై అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షెడ్లు, కమర్షియల్ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు జరగడంతో స్థానికులు, ఇళ్లలో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చుతున్నారని కోర్టులను ఆశ్రయిస్తున్నారు ప్రజలు. దీంతో కూల్చివేతలకు ముందు ఎలాంటి విధానం అనుసరిస్తున్నారు, బాధితులకు సమయం ఇస్తున్నారా అనే అంశాలపై వివరణ కోరింది కోర్టు. దీంతో అక్రమ నిర్మాణాలపై చర్యలకు ముందుగా నోటీసులు జారీ చేయనుంది హైడ్రా. కనీసం 10 రోజులు గడువిస్తూ ఆలోపు ఇళ్లను ఖాళీ చేయాలని సూచించనున్నారు అధికారులు. నార్సింగ్లోని ముష్కిన్ చెరువులో ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చామన్నారు హైడ్రా అదనపు కమిషనర్ వర్ల పాపయ్య. నిర్ణీత గడువులో ఖాళీ చేయాలని ఆదేశించారు. చెరువుల పరిరక్షణతో పాటు ప్రజలకు సమయం ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. చెరువు ఎఫ్ఎల్టీలో గుడిసెలు వేసుకున్న వారు ఇబ్బందులు పడకుండా ఖాళీ చేయడానికి 10 రోజులు టైం ఇచ్చామని తెలిపారు. గుడిసెలు ఖాళీ చేసిన అనంతరం ముష్కిన్ చెరువును అభివృద్ధి చేస్తామన్నారు వర్ల పాపయ్య. ముష్కిన్ చెరువు అనే నార్సింగ్ ఏరియాలో ఉన్నాము. సో ఇది లోకల్ కమ్యూనిటీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఈ చెరువు ఆక్రమణకు గురవుతుందని. దాంట్లో భాగంగానే లోకల్ ఇరిగేషన్, రెవెన్యూ వాళ్ళు, అలానే హైడ్రా అధికారులు అందరూ ముస్కిన్ చెరువుకు విజిట్కి వచ్చాము. సో దీంట్లో మేము వెరిఫికేట్ చేసినప్పుడు ఈ 52 ఎకరాల ఎఫ్టీఓలో ఉన్న భాగంలో అక్కడక్కడ కొన్ని గుడిసెలు వచ్చాయి. సో వారికి గత 3 నెలలుగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఖాళీ చేయమని. సో మరొక మారు ఇక్కడ అందరూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ 10 రోజుల్లో వాళ్ళు ఖాళీ చేసినట్లయితే ఈ లేకును డెవలప్ చేద్దామని హైడ్రా ఉద్దేశంతో ఉంది. కాబట్టి మీ ద్వారా మరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది, ఈ ఎక్కడైతే లేకులలో ఇలాంటి గుడిసెలు కానీ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే వచ్చాయో కట్టకూడదని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ముందస్తు నోటీసులు ఇవ్వడం వల్ల కోర్టు వివాదాలు తగ్గే అవకాశం ఉండగా ప్రజల నుంచి వ్యతిరేకత కూడా తగ్గుతుందని తెలిపారు అధికారులు. ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరిస్తున్నారు. నార్సింగ్లోని ముష్కిన్ చెరువు ఆక్రమణల విషయంలోనూ చర్యలు తీసుకుంటామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అక్కడ వేసుకున్న కూల్చివేతలపై ముందుగానే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ముష్కిన్ చెరువు ఈజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ నార్సింగ్ లో ఉంది. అక్కడ కూడా మేము ల్యాండ్ అదంతా కూడా అది చెరువు ల్యాండ్ ఎఫ్టీఎల్ మార్క్ చేసిన దాంట్లో ఎవరైతే కొంతమంది ఈ ఇల్లు, షెడ్లో అంటే గుడిసెలు వేశారో వాళ్ళందరూ కూడా హైడ్రా టీం వెళ్ళి ముందుగానే వాళ్ళకి హెచ్చరించడం జరిగిందనమాట. చేసి సఫిషియెంట్ టైము మీకు 10 రోజులు ఇస్తున్నాము అది ఖాళీ, ఎందుకంటే అది ఎఫ్టీఎల్ ల్యాండ్లో మీరు ఇది చేయకూడదు. అండ్ అట్లానే మీకు సున్నం చెరువును లేకపోతే మనకి ఏది ఇంకా ఇతర చెరువుల్లో కూడా ఎక్కడన్నా ఇల్లులు ఎక్కడన్నా టెంపరీ హౌసెస్ వాళ్ళు కట్టుకున్న వాటిని కూడా హైడ్రా తొలగించి ఉంటే గనక 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో లేదా 10 years నుంచో ఉన్నట్టు వాళ్ళు టెంపరీ హట్స్ అంటే హట్స్ ఉన్నా కానీ చెరువు మధ్యలో ఉంటే కూడా వాటిలందరూ కూడా నిన్న సున్నం చెరువు వాళ్ళతోటి బాధితులతో కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళు దాదాపు మొత్తం 30 దాకా వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అట్లానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరికీ కూడా 2 bedroom హౌసెస్ కూడా ఇవ్వడానికి మేమంతా కూడా ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సున్నం చెరువు బాధితులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. బాధితులకు సీఎం ఆదేశాలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని తెలిపారు రంగనాథ్.